Everyone seeks happiness. But isn't that a very high price to pay? Smoking can cost you your health and can also seriously affect the health and welfare of those around you. Don't have them pay the price for your smoking. Smoking will cost you. ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। చల్లగా చూడయ్యా. కొత్తగా పెళ్ళైన దంపతుల మీద నీ ఆశీస్సులు ఉండాలయ్యా. అందరూ బాగుండేలా చూడు. అందులో మా ఇద్దరిని కూడా చల్లగా చూడయ్యా. ఏమండి? వస్తున్నా. చెప్పు, ఏం పిలిచా? హారతి తీసుకోండి. హారతి ఇచ్చావా? సరే సరే. సరే మరి నేను వెళ్ళొచ్చా? ఇంకా అర్జెంట్ వర్క్ ఉంది. సరే, చిన్న పని ఉంది, నేను చూసుకోండి. ఇంకా అవ్వలేదా పూజ? ఇందాక అయిపోయిందిగా. ఇంకొంచెం అంటే ఈ దండలు డైరెక్ట్గా పెట్టేసుకొని నేను వస్తాను. పూజ చేసుకొని వస్తావా? సరే. కావ్య, కావ్య, నీకు ఒకటి చెప్పాలి. ఆన్లైన్లో 25,000 పోగొట్టేశాను. అసలు ఏమైంది విజయ్? డబ్బులు ఏం చేసావు? అంత డబ్బులు కష్టపడి బ్యాంక్ లోంచి లోన్ లోంచి తీసుకొని వచ్చాం కదా. అసలు ఎందుకు విజయ్ ఇలా చేస్తున్నావు? ఎన్ని పిచ్చి గేమ్స్ ఎందుకు ఆడుతున్నావు విజయ్? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని వద్దాం విజయ్? చెప్పు విజయ్, ఏదో ఒకటి మాట్లాడు విజయ్. ఇప్పుడు ఆ డబ్బు పోగొట్టేసి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొని రాను? మాట్లాడు విజయ్, ఏదో ఒకటి. పండగ రోజు కూడా ఇలా చేసావింది విజయ్.
అసలు నా డబ్బులు ఎక్కువ చెప్పు విజయ్. డబ్బులు ఎలా పొందామో నాకు తెలియట్లేదు నిజంగా. నేను నిజంగా ఏం చేయలేదు కాదు. నువ్వు నన్ను అర్థం చేసుకోబోతే సరే అయిపోయింది. ఏం చేద్దాం నెక్స్ట్ టైం చేద్దాం. లోపలికి లాంచ్ హలో అత్తయ్య చెప్పండి. బాగానే ఉన్నారు అత్తయ్య. ఏమవుతాయి ఇంకా ఏం చెప్పాలి అసలు ఏం జరిగింది. బాగానే ఉన్నాడు సరే అయితే నేను కాసేపు ఆగి కాల్ చేస్తాను మాట్లాడతాను. అసలు ఏమైంది? డబ్బులు ఏం చేసావు? అలా చూస్తూ ఉండకు చెప్పు. ఆ డబ్బులు ఎలా తెచ్చానో తెలుసా నీకు? ఇంటి లోన్ తీసుకొని వచ్చాను ఇంట్లో ఖర్చులకి. పండగ రోజు కూడా సుఖం లేకుండా చేసి మాట్లాడు. అలా చూస్తుంటే కాదు మాట్లాడు. చేసావురా? ఆ డబ్బులు ఎలా తెచ్చానో తెలుసా? ఇంటి లోన్ నుంచి తీసుకొని వచ్చాను. ఇందాక చెప్తావు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తావు? మళ్ళీ ఎందుకు అర్థం చేసుకోవాలి నువ్వు? చెప్పడం ఏంట్రా? డబ్బులు 25,000 అంటే మాటలా? అసలు అవి ఎలా పోయినాయి తెలుసా? ఫస్ట్ టాస్క్ అన్నాడు, అదేదో గేమ్ అన్నాడు, చిన్నగా ట్రాప్ చేశాడు. 25 కంటే ఎక్కువ వస్తాయని ఆశపడ్డాను. అలా అలా తెలియకుండా అయిపోయినాయి కావ్య. నేనేం చేశాను? నా తప్పే ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెద్దాం చెప్పు. కష్టపడి డబ్బులు సంపాదించడం చేత కదా, కానీ గేమ్స్ యాప్స్ అవి ఇవి అని చెప్పి డబ్బులు పోగొట్టడం స్టార్ట్ చేసి. అరే ఏంటి కావ్య అలా మాట్లాడతావు? మాట్లాడకు. డబ్బులు వస్తాయనే కదా చెప్పి నేను అలా చేసింది. ఊరికే చేశానా? కదా ఏమొచ్చింది? అందుకే ఆశ నిరాశ అంటారు కదా. కావ్య నా మాట విని కావ్య, అర్థం చేసుకో. నేను ఇంకోసారి ఎప్పుడు అలా తెలియకుండా అలా అయిపోయింది. ప్లీజ్ మళ్ళీ సంపాదించుకోవచ్చు కావ్య. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, తీసుకోండి. అలా అంటే ఏంటి కావ్య? అర్థం చేసుకోండి. ఎందుకు కూడా ఎప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవేంటి? మనకి డబ్బులు వస్తాయనే కదా నేను అలా చేశాను. ఏమొచ్చింది? కరెక్టే కావ్య, నువ్వు చెప్పిందే చెప్ప మాకు ప్లీజ్. పండగ పూట నువ్వు మంచిగా పూజ చేసావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అర్థం కావట్లేదు కావ్య. ప్లీజ్ ఏదో చూడు, నాకేం అర్థం కావట్లా ఏం జరుగుతుంది ఇంట్లో. దీనికి సొల్యూషన్ ఏంటి కావ్య చెప్పు. ఇందాక చూస్తే అత్తయ్యతో కూడా ఫోన్ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడే సమయమా? ఇప్పుడు మాట్లాడిన సమయా చెప్తున్నా. సరే ఆగే, ఎవరు పిలుస్తున్నారు? ఎవరు? తీసుకురా. ఎవరు నువ్వు? ఏంటి వేషధారణ? లే ఎవరు నువ్వు? ఏంది గోళ? నువ్వు మర్యాదకి లేస్తావు అమ్మా ఇప్పుడు. ఎవరి కావ్య? ఎవరు ఇట్లా ఈ వేషధారణ ఏంటి? ఇంట్లోకి రావడం ఏంటి? ఏంటి గోళ? చెప్తున్నా నవ్వుతావేంట్రా? ఎవరు నువ్వు? అసలు
ఏంటి కావ్య ఎవరైనా ఏంది నేను చెప్పిన అన్నీ నవ్వుతూ ఉంటాడు. నాకు అర్థం కాదు అసలే. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే ఏంది గోల? ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఏంటి ఆవేశపడేది కావ్య? పిచ్చాను నీకు కూడా. ఎవరన్నా స్వామీజీని తీసుకొచ్చి లోపలికి వచ్చి కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తావేంటి? ఏం మెసేజ్ వచ్చింది ఇప్పుడు? అవసరం ఏంటి మెసేజ్? తక్కువలో మెసేజ్ ఏంటి? కావ్య నువ్వు డబ్బులు నా ప్రాజెక్ట్ తిరిగి వచ్చేసి. ఎలా ఎట్లా? నిజమేనా ఇదంతా? అవునండి, స్వామీజీ వచ్చింది. నిజంగా స్వామీజీ ఒకసారి చూడాలి. స్వామీజీ చూసారా, సాక్షాత్తు ఆ స్వామీజీ మన కోసం వచ్చి ఆపదను తీర్చారు. జై గణేశ, జై జై గణేశ.